కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార విషయాలకు కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. స్థిరంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల కంటే ఇతరత్ర చేసే వ్యాపారాలను వృద్ధిపరుచుకొని తద్వారా చాలా వరకు లబ్ధిని పొందగలుగుతారు. ఉపాయంతో చాలా విషయాలను విజయవంతం చేస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదృష్టం కలిసి వచ్చే విషయాల కన్నా కృషి మాత్రమే తగినట్టుగా ఫలితాన్ని ఇస్తుంది. మీ ప్రణాళికలు, ఆలోచనలు, పద్ధతుల్లో నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. మీ ఆదాయ పరిధిని విస్తృతం చేసుకుని సంపదలను పెంచుకోవాలన్న ఆకాంక్ష మీలో అధికమవుతుంది. అందుకు తగిన మార్గాలు మాత్రం వెనువెంటనే లభించవు. పని ఒత్తిడి, అధిక ప్రయాణాల వలన నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. ఆహార నియమాలు పాటించండి. ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించాలి. స్వేచ్ఛ, అధికారం ఉండి కూడా చిన్న చితక పనులు చేయలేని అభద్రతాభావం కలుగుతుంది. మానసికంగా బలహీనపడతారు. మీలో ఉన్న చిన్న చిన్న లోపాలను పెద్దవిగా చూసి మీ ప్రతిష్టను భంగపరచాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వహించండి. సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ వారం అనేక అంశాలు మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఉండవు. కాకపోతే ప్రతి విషయాన్ని ఆలోచించి మానసికంగా ఇబ్బంది పడడం వల్ల ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబంలో నూతన బాధ్యతలు, సౌకర్యాలు అంతగా సంతోషం కలిగించవు. ఆర్థిక క్రమశిక్షణ వలన చెప్పుకోదగిన ప్రయోజనం కలగదు. అయితే మీరు చేసే కార్యక్రమాలకు అదృష్టం తోడై విజయవంతమైన ఫలితాలు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో కానీ పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. చిన్న చితక వ్యాపారస్తులు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి తులారాశి.